గంజాయి మత్తు పదార్థాల నియంత్రణపై యాంటీ నార్కోటిక్స్ డీఎస్పీ సైదులు అవగాహన సదస్సును నెహ్రూ యువ కేంద్ర వరంగల్ వారి ఆధ్వర్యంలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో తెలంగాణ గంజాయి మత్తు పదార్థాల నియంత్రణపై బొల్లికుంటలోని వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన అవగాహన సదస్సు కార్యక్రమంలో యాంటీ నార్కోటిక్స్ డీఎస్పీ సైదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి నార్కోటిక్స్ డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని తెలిపారు. యువత గంజాయి గుట్కా మత్తు పదార్థాలకు అలవాటు పడితే ప్రమాదకరమైన రోగాల బారిన పడి ప్రాణాలకు ప్రమాదం జరుగుతుందని, తద్వారా కుటుంబాలు రోడ్డు బారిన పడతాయని తెలిపారు. పోలీస్ సిబ్బంది వీటిపైన కఠిన చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ ఎస్ఎస్విఎన్ శర్మ, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది, కాలేజ్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వం యొక్క సంకల్పం ఏంటంటే దేశాన్ని పట్టుకున్నటువంటి యువకులు డ్రగ్స్ బారిన పడి చెడిపోతున్నారు. మన దేశం ముందు పోవాలంటే యువకుల్ని యువకుల్ని రక్షించుకోవాలనే ప్రభుత్వం, మన తెలంగాణ ప్రభుత్వం ఒక డీజీపీ లెవెల్ ఆఫీసర్ని డైరెక్టర్గా నియమించేసి ప్రతి స్కూలు, కాలేజు, యూనివర్సిటీ లెవెల్లో ఆల్ ఇన్స్టిట్యూట్స్, ఆల్ స్టేక్ హోల్డర్స్ ఎవరైనా ఒక నార్కోటిక్ పోలీసే కాదు, సివిల్ పోలీసే కాదు, ఎక్సైజే కాదు, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్స్ని అందరినీ కూడా యాక్చువల్గా ఒక 100 మీటర్ల అవతలనే ఎలాంటి ఇప్పుడు పాన్ షాపులు కానీ ఇంకా వేరే కూడా పెట్టాలనేది ఉన్నది. అది ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి కలెక్టర్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మాకు ఎవ్రీ మంత్ కూడా ఎన్కార్డ్ మీటింగ్ జరుగుతూ ఉన్నది. ఎన్కార్డ్ మీటింగ్ అంటే కోఆర్డినేషన్ మీటింగ్ అనేది జరుగుతుంటుంది 2 కలెక్టరేట్. ప్రతి జిల్లాలో కూడా కోఆర్డినేషన్ మీటింగ్. ఈ మీటింగ్లలో అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు. దాని మీద మా నోటీస్ పెడితే వాటిని తీసేందుకు కూడా చేస్తాం. ఈరోజు వాగ్దేవి కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులు కొంతమంది గేట్ పక్కనే ఒకటి పాన్ షాప్ అని ఉన్నది సార్, దాన్ని తీయించాలని కూడా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇమీడియట్గా మేము సివిల్ పోలీస్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ లెవెల్ ఆఫీసర్ని పిలిచేసి అతను కూడా ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అటువంటి ఏమంటే తీసేస్తాం. పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను. నా పేరు అన్వేష్, డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్, నెహ్రూ యువ కేంద్ర వరంగల్. ఈరోజు మేము 1 డే అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆన్ డ్రగ్స్ అబ్యూస్ ప్రివెన్షన్ ఫర్ యూత్ అనే కార్యక్రమాన్ని ఇక్కడ వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ వారి సౌలభ్యంతో జరపడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం యువత అందరికీ కూడా ముఖ్యమైన డిపార్ట్మెంట్స్ నుండి ఎక్స్పర్ట్స్ని పిలిపించి, మెడికల్ డిపార్ట్మెంట్ సైడ్, నార్కోటిక్స్ సైడ్ నుంచి లీగల్ ఎక్స్పర్ట్స్, సో ఇట్లా వీళ్ళ ద్వారా ఇంపార్టెంట్ సెషన్స్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతున్నది. తద్వారా వాళ్ళని ఎంకరేజ్ చేసి, ప్రేరేపించి సన్మార్గంలో పెట్టడం, అట్లానే వాళ్ళ నోటీస్కి వాళ్ళ యొక్క కమ్యూనిటీస్లో ఎక్కడైనా ఇట్లాంటి ఇష్యూస్ ఐడెంటిఫై అయినప్పుడు గవర్నమెంట్ దృష్టికి తీసుకురావడం కూడా వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి గౌరవ కలెక్టర్ గారి పర్మిషన్తో ఈ కార్యక్రమం నిర్వహణ జరిగింది. కలెక్టర్ గారి తరఫున డిఆర్ఓ గారు కూడా మన ప్రోగ్రామ్కి ఇచ్చేస్తున్నారు, మేడం గారు. అట్లానే ఈ కార్యక్రమానికి గౌరవ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథులుగా ఇచ్చేసి వచ్చిన యావత్ యువత అందరికీ కూడా మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఇది ఈవినింగ్ దాకా కూడా కొనసాగుతుంది. ఈ ప్రోగ్రాం తర్వాత మళ్ళీ ఒక 25 మందిని సెలెక్షన్ చేసుకొని 2 days ఇంటెన్సివ్ వర్క్షాప్ కూడా నిర్వహించబోతున్నాం. ఇది కూడా తొందరలో మీ ముందుకు తెలియజేస్తామని మీకు అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.